నియో ఆల్ ఇన్ వన్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మటన్ కర్రీ చేయబోతున్నాను. గ్రేవీ కర్రీ, మటన్ గ్రేవీ కర్రీ. మటన్ అర కేజీ, తగినంత ఉప్పు, పావు కేజీ ఉల్లిపాయలు, 2 టమోటా, 50 గ్రాములు జీడిపప్పు, కొంచెం కొత్తిమీర, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం స్పూనున్నర, పసుపు 1 స్పూను, మటన్ మసాలా స్పూనున్నర. ఇది ధనియాలు, జీలకర్ర, కరివేపాకు, మెంతులు కలిపి నూరి పెట్టుకున్నది పొడి, 3 పచ్చిమిర్చి, శనగ నూనె 50 గ్రాములు. ఇప్పుడు ఫస్ట్ పాన్ పెట్టుకొని 1 వంతు ఉల్లిపాయ దీంట్లో వేసి కొంచెం నూనె వేసి 1 వంతు ఉల్లిపాయ దీంట్లో వేసి కొంచెం మగ్గనియాలి. తర్వాత టమోటా వేసుకోవాలి. ఇది మసాలాకి. జీడిపప్పు వేసుకోవాలి. ఈ 3 కలిపి మిక్సీ పట్టుకోవాలి మసాలా. మళ్ళీ ఇటు కుక్కర్ పెట్టుకొని 2 వంతులు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని కొంచెం దోరగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఈ పెద్దుల్లిపాయ, జీడిపప్పు, టమోటా ఇది వేసి ఒక 5 నిమిషాలు బాగా ఎర్రగా వచ్చేటట్టు ఆపాలి. 5 నిమిషాల తర్వాత బాగా వేగిపోయింది. పసుపు, ఉప్పు తగినంత, కారం, సాంబార్ పొడి, మటన్ వేసుకోవాలి. మటన్ వేసుకొని 3 విజిల్స్ రానియాలి. మటన్ వేసుకున్నాక మూత పెట్టడం చూయించా కానీ వాటర్ పోయటం చూయించగా. ఈ కప్పుతో 2 కప్పులు వాటర్ పోయాలి. వాటర్ పోసి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్నాక 3 విజిల్స్ అయిన తర్వాత ఆ మూత తీసేసి 10 నిమిషాలు విడిగా ఉడకనియాలి. 10 నిమిషాలు ఉడికిపోయింది. ఇప్పుడు మటన్ మసాలా, కొత్తిమీర, అయిపోయింది. మటన్ గ్రేవీ కర్రీ రెడీ. మటన్ గ్రేవీ కర్రీ రెడీ.